ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనము. అతని యజమానుడు బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ తలాంతుల గురించి రాయబడ్డాయి. మరి ఒక మనుష్యుడు దేశాంతరము వెళ్ళినప్పుడు మరి 3 వ్యక్తులకి 3 విధములైన తలాంతులు ఇచ్చాడు. ఒకటి 5 తలాంతులు ఒకరికి ఇచ్చారు, 2వ వ్యక్తికి 2 తలాంతులు, 3వ వ్యక్తికి 1 తలాంతు. మరి తను వెళ్ళి ఉన్నాడు, మరలా వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకుంటున్నాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5కు 5 సంపాదించాడు. ప్రేమైన వల్లరా, 2 తలాంతులు తీసుకున్న వాళ్ళు 2కు 2 సంపాదించుకున్నారు. 1 తలాంతు కలిగిన వారు చాలా నిరాశతో దీనిని నేనేం చేయాలా అని భద్రముగా భూమిలో దాచిపెట్టారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే, మరి 2 తలాంతులు కలిగిన వాడు నాకు 2 ఇచ్చారు కదా అని బాధపడలేదండి. బాధపడకుండా ఆ 2కు 2 సంపాదించాడు. మరి యజమానుని చేత బళా మంచి దాసుడా అని పిలువబడ్డాడు. ఆ యజమానుడు కూడా కొంచెములో నమ్మకముగా ఉన్నావు, అనేక వాటి మీద అతను నియమించాడు. అంతేకాదు యజమానుని యొక్క సంతోషములో పాలు పొందమని చెప్పి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించాలి. దేవుడు మనకిచ్చింది కొద్దిగే కావచ్చేమో, ఆ కొంచెములో నమ్మకముగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చింది కొద్దిగే, దానిని డెవలప్ చేయటం నేర్చుకోవాలి. ప్రియమైన వల్లరా, దాంట్లోనే మనం ఫలించాలి. అంతేకాదు యజమానుడు ఒకానొక రోజున వస్తాడు కాబట్టి ఆయనకి మనం లెక్క అనేది అప్పగించగాలి. కాబట్టి ప్రియమైన వల్లరా, ఎంతో జాగ్రత్తతో, భయముతో, శ్రద్ధతో యజమానుడు ఏమైతే మనకిచ్చి ఉన్నాడో దాని పట్ల విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి కొంచెములో నమ్మకముగా ఉండగలుగుతున్నామా, లేకపోతే కొంచెమే కదా అని విచారిస్తున్నావా? ఎందుకంటే కొంచెము ఇచ్చిన వారు, ఎక్కువ ఇచ్చిన వారు, ప్రియమైన వల్లరా, 5 అయినా 3 అయినా 2 అయినా 1 అయినా 4 అయినా దేవుడే ఇచ్చేవాడండి ప్రతి ఒక్కరికి. కావున ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్త కలిగి నమ్మకముగా ఉండాలి. నమ్మదగిన వారికి దీవెనలు కూడా చాలా మెండుగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.